నిషు ఓయ్ ఏం చేస్తున్నావు? తొక్కలేదు కదా నువ్వు. ఎక్కడ తొక్కుతున్నావు? ఏం తొక్కుతోంది? దాని మీద కాలు పెట్టి తొక్కాలి నువ్వు. పెడల్ మీద కాలు పెట్టి పెడల్ మీద తొక్కాలి. తొక్కు. లే సైకిల్ ఎక్కు. ఎక్కు సైకిల్ పైకి ఎక్కు. ఎక్కు ఎక్కు. అంతే అంతే. ఈ కాలు పైకి రావాలి. ఈ కాలు అది అది. పడవ పడవ ఎక్కు. పడవ ఎక్కు. అంతే అంతే తనిషు. ముందుకు దొక్కాలి, వెనక్కి కాదు. ముందుకు దొక్కు. ముందుకు పోలేదా? ఏది పైకి ఉందో దాన్ని ముందుకు దొక్కాలి. ఇది ఇది పైకి ఉంది. ఇప్పుడు తొక్కు. అంతే. తొక్కు 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 నాన్న. తొక్కు గట్టిగా తొక్కు. లేచి నిలబడు. దాని మీద నిలబడు. లేచి నిల్చో. నిల్చో దాని మీద. ఆ వెయిట్కి బరువుకి అదే ముందుకు వెళ్తుంది. వెళ్ళు. తొక్కు. ముందుకి ముందుకి ముందుకు నాన్న. ముందుకు దొక్కాలి. ముందుకి ముందుకి ముందుకి. వస్తుంది వస్తుంది. నువ్వు తొక్కుతుంటాయి కదా. ఎక్కడ తొక్కుతున్నా? లేచి నిల్చో దాని మీద. లేచి నిల్చో. లే పైకి లే. లే నీదే. లేచి నిల్చో. నిల్చోపోతుంది. మళ్ళీ దిగేసావా? భయమా నీకు? ఎందుకు భయము? ఎందుకు బాబు? మీరు వచ్చేయండి. ఎవరన్నా వచ్చి సైకిల్ తీసుకెళ్ళిపోండి. తనీష్కి వద్దంట. నీది కాదులే. నీదేనా సైకిల్? తనీషు నీదేనా సైకిల్? నీది కాదులే తనిషు. ఓయ్ నాన్న, నీది కాదు బాబు సైకిల్. నీది కాదు. అయితే ఎక్కు. అయితే ఎక్కు. సైకిల్ ఎక్కు. ఎక్కు. తొక్కాలని వచ్చావు కదా సైకిల్ నువ్వు. చూడండి మా చిన్ని తనిష్ని. బాబు నువ్వు గ్రౌండ్లోకి సైకిల్ నేర్చుకోవడానికి వచ్చావా? పరిగెట్టడానికి వచ్చావా? నేర్చుకోవడానికి కదా. పదద్దా, నేను నేర్పిస్తాదా. ఏం చేస్తున్నావు అక్కడ? కుక్కలు లేవులేదా? వచ్చే లేవు. దా వచ్చేయి నాన్న. సరే నేను పోతున్నా. నీ సైకిల్ తీసుకెళ్ళిపోతున్నా. ఇంటికి వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నా. భయం లేదా నీకు? ఎందుకు భయం లేదు? భయం లేదు నీకు? ఒకడే ఉంటావా ఇక్కడ గ్రౌండ్లో? నీకు భయం లేదని ఇప్పుడే కదా నువ్వు చెప్పింది. నీకు భయం లేదని ఇప్పుడే కదా నువ్వు చెప్పింది. దొంగ, చిన్న దొంగ. భయం ఉందా లేదా? సరే నేను పోతా. రాయి వేయకూడదు, తగులుతుంది. మళ్ళీ దెబ్బలు పడతాయి నీకు. సరే వాకింగ్ చేద్దామా తనీష్? నానా వాకింగ్ చేద్దామా? నేను పోతున్నా. పో వాకింగ్ చేస్తా. రా పోదాం దా. నానా తనీష్ దా, ఇట్లా ఈ రోడ్లో పోదాం దా. వాకింగ్ చేద్దాం రైట్లో. ఈ రోడ్లో సైకిల్ నేను దోస్తాలేదా? నువ్వు నడు, నేను దోస్తాదా. పద 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 పద. లేదంటే నువ్వు కూర్చుంటావా? కూర్చో, నేను తోస్తాను. నువ్వు స్టీరింగ్ చేయి. అటు ఇటు తిప్పు హ్యాండిల్.
క్యాబ్ పెట్టుకో. చిచి గుండోడా అంటారు అందరినీ. గుండోడా, ఏ గుండోడా, గుండోడు గుండోడు, ఏ గుండోడు. నువ్వేనా గుండోడు? నువ్వే నువ్వే. తోస్తాను, స్టీరింగ్ తిప్పాలి, రోడ్లోనే వెళ్ళాలి. గుడ్. భలే పెట్టుకున్నావే అన్నను. ఇప్పుడు బాగున్నావు, ఇప్పుడు హీరో లాగా ఉన్నావు ఇప్పుడు అన్నను. ఏ గుండోడా, హీరోవా? సరే పోదాం పద. హీరో క్యాబ్ పెట్టుకుంటే అట్లా హీరో లాగా ఉంటారు. రోడ్లో వెళ్ళు, రోడ్లో ఇట్లా పో స్ట్రైట్గా, ఇట్లా స్ట్రైట్గా రోడ్లోనే, మట్టి రోడ్లో వెళ్ళకుండా ఇట్లనే పోవాలా. తిప్పు, అట్లా కాదు, స్ట్రైట్గా పెట్టుకో, ఇట్లా స్ట్రైట్గా పెట్టుకో. ఈ రోడ్డు మధ్యలో అటు వెళ్ళాలా? పెంటలో పోవద్దు, పెంట ఉంటుంది అక్కడక్కడ చూడు, సరేనా? చూడు ముందర చూడు, పెంట ఉందేమో. ముందు సైడ్లో కాదు, ముందు చూడాలి. ముందు అంటే అది ముందు, అట్లా చూసి వెళ్ళాలి. తొక్కలేదే నువ్వు? ఎందుకు తొక్కలేదు? తొక్కు బా. ఎక్కడుంది పెంట? అందుకే రోడ్లో వెళ్ళమని చెప్పేది. ఎక్కడికి పోతున్నాం ఇప్పుడు మనము? టర్నింగ్ తీసుకో, టర్నింగ్ తీసుకో, ఫుల్ ఇంకా చాలు. ఇప్పుడు స్టడీ చేసుకో, స్ట్రైట్గా పెట్టుకో, హ్యాండిల్ స్ట్రైట్గా పెట్టుకో. గుడ్, రైట్. పెడల్ కూడా తొక్కాలి కదా నువ్వు, పెడల్ కూడా. ఏది అది హ్యాండిల్ ఉంది కదా, ఈ హ్యాండిల్ ఉంది కదా, ఇదంతా ఇక్కడ జాయిన్ అయింది, అది వచ్చి దీనికి జాయిన్ అవుతుంది, ఇది వచ్చి వీల్కి జాయిన్ అవుతుంది. అప్పుడు వీలు తిరుగుతుంది, ఈ వీల్ మీద సైకిల్ ఉంటుంది. కానీ తిప్పడానికి ఇది హ్యాండిల్ది బారు, రాడ్ ఇది. పోదామా? తొక్కు, ముందుకు తొక్కు. నువ్వు గుండోడు కాదు కదా, తొక్కు. నువ్వు గుండోడు కాదు కదా. ఏ గుండోడు 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 కాదు, గుండోడు కాదే. ఎక్కడికి వెళ్ళాడు గుండోడు? ఎక్కడికి వెళ్ళాడు నాన్న తనీష్? నువ్వేనా? నీ గుండు లేదు గుండు. ఎక్కడ నీ గుండు? గుండు వచ్చింది. గుండు పోయింది. సరే పోదాం పద. తొక్కు, లేచి నిల్చో. సరే తొయ్యాలా? పద, తోస్తున్నా కదా. హ్యాండిల్ బాగా పట్టుకున్నావా? హ్యాండిల్ బ్రేక్ వేసేసావా? ఎట్లా బ్రేక్ వేసేది? బాగా వేసావు. సూపర్ నాన్న. బాగుంది. అనను గుండెడా, అదిగో గుండు. అరే గుండె ఎక్కడికి వెళ్ళింది? నీ కళ్ళు కనిపించలేదే అమ్మా. సరే దా పోదాం. కుక్కకు మనం దూరంగా ఉందాం, సరేనా? కుక్కలు అరుస్తూ మన మీదికి వస్తే రాయి వేయాలి. అవి అరవకుండా దూరంగా సైలెంట్గా ఉంటే మనం రాయి వేయకూడదు. అవి దూరంగా ఉన్నా సైలెంట్గా ఉన్నా మనం రాళ్ళు వేయకూడదు, సరేనా? అవి మన మీదికి వస్తేనే మనం రాళ్ళు వేయాలి, సరేనా నాన్న?